ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మన చేసే కష్టానికి ఫలితం, అలాగే మన దగ్గర విరివిగా డబ్బు ఉండాలి అంటే అసలు ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? డబ్బు విరివిగా ఉండాలి. మనం పడ్డ శ్రమకి ఫలితం. మొదటి మాట చాలా అద్భుతంగా ఉందమ్మా. మనం పడేటువంటి కష్టానికి పూర్తి ఫలితం 100కి 80 మంది ఆ ఫలితాన్ని పొందలేరు. ఎందువలన? అనేక రకాలుగా అనుమానాలు. ఇదేం జరుగుతుంది, అదేం జరుగుతుంది. ఇప్పుడు మనం వ్యాపారం పెట్టుబడి పెడితే అది మనకు వస్తుందా రాదా, 2 సార్లు నష్టపోయాం కదా, ఈసారి మనం నష్టపోతామేమో, రకరకాలు. లేదు కొంత సరిగ్గా నడవట్లేదంటే మనం తీసేస్తూ ఉంటాం. దీనికి ప్రధానంగా మన మీద మనకు ఒక నమ్మకం ఉండాలి. ఎందుకంటే పొయ్యి మీద నీళ్లు పెట్టారు, మీరు గంట అయినా నీళ్లు కాగలే. ఎందుకని? కింద స్టవ్ అంటించలేదు. అంటే మనం చేసేటువంటి ప్రక్రియ మనం చేయాలి. చేస్తున్నప్పుడు ఫలితం ఖచ్చితంగా ప్రయత్నం వస్తుందమ్మా. ఫలితం పరమేశ్వరాధీనం. మనం ఎప్పుడు కూడా ఫలితం గురించి ఆలోచించి ఏ పని చేసినా ఫలితం మనకు దూరంగా ఉంటుంది. ఫలితం మనకు దూరంగా ఉంటుంది. ఫలితం ఆలోచించకుండా కనుక మనం ఏ పని చేసినా 10 రెట్లు మన దగ్గర మనల్ని వెతుక్కుంటే ఫలితం వస్తుంది. ఎందువల్ల చెప్పండి? మీరు లేదంటే ఆయన ఉన్నారు, ఒక వర్క్ ఏదో చేస్తున్నారు. మీరు చేసేటువంటి వర్క్ మీద దృష్టి ఎక్కువ పెట్టి ఇంకా మనం ఎక్కువ కష్టపడదాం అనుకున్నప్పుడు ఆ కష్టం వాల్యూ అనేటువంటిది అవతల వ్యక్తికి తెలిసి మీకు పడ్డ శ్రమకి ఇవ్వాల్సిన కన్నా ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తున్నారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఇంకా మనం కష్టపడదాం, ఇంకొక రూపాయి మనం సంపాదించగలుగుతాం, తొందరగా మనం స్థిరపడతాం అని అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నా చేయకపోయినా మనకు వచ్చేది మనకు వస్తుందిగా అన్నట్టు కూర్చుంటే అది ఎప్పటికీ కూడా మన దగ్గర నిలవదు. మన కష్టం ఏమిటి అంటే మనకి ఏమొస్తుంది అని కాదు, మనం కష్టపడుతున్న కొద్దీ ఫలితం మాత్రం పరిగెత్తుకుంటూ మనకు ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం పడే కష్టం ఇంత, మన ఫలితం ఇంత రావాలనుకుంటే మాత్రం ఎప్పుడు వదల. దానికోసం ఏం చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు కనకధారా స్తోత్రం ఉంది మామూలుగా. ఈ కనకధారా స్తోత్రం అనేటువంటిది కష్టంలో ఉన్న వ్యక్తి కనుక దాన్ని పారాయణ చేసినట్లయితే కష్టం నుంచి బయటపడతారు అనేటువంటిది ఉంది. ఎవరు చెప్పారు? అది సాక్షాత్తు ఆదిశంకరాచార్య స్వామి వారే కనకధారా స్తోత్రం రచించడం జరిగింది. ఆయనే దాన్ని చక్కగా మొదటిసారి అన్వయించడం కూడా జరిగింది. మరి వాళ్ళు అదే కనకధారా స్తోత్రం ఎంతో మంది పారాయణ చేస్తుండే వాళ్ళెవరికి కలిసి రావట్లేదు. ఎందుకని? ఎంతో మంది అదే కనకధారా స్తోత్రం పారాయణ చేస్తున్నారు, కానీ అందరికీ కూడా ఆ రకంగా కలిసి రావట్లేదు. ఎందుకని? మనము నాకు కలిసి రావాలని పారాయణ చేస్తున్నాం, మనసులో కోరికతో పారాయణ. మనకు వద్దు. మనం చేయవలసినటువంటి విధి, మనం చేయవలసినటువంటి విధి, మన విధిని మనం ఆచరించగలిగితే విధి మనకు ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది. మనం ఆచరించవలసిన విధి మనం ఆచరించకపోతే అది అనుకూలంగా ఎందుకు ఉంటుంది? ప్రతికూల వాతావరణంలో ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. కొంచెం పరిస్థితుల్లో మనం ఎంత అనుకూలంగా ఉండడానికి మనం చేసినా విధి ప్రతికూల వాతావరణమే ఇస్తుంది. అక్కడితో మన జీవితం అయిపోయినట్టేనా? కాదు కదా. ఇంతకు మించింది ఏదో ఉంది. మనం నాకు ఇది కావాలని అడగకుండా కనకధారా స్తోత్రం నేను పారాయణ చేస్తున్నా. ఎందువల్ల పారాయణ చేస్తున్నాను అంటే క్షేమార్థం. ఏమర్థం? క్షేమార్థం. ఇప్పుడు నేను క్షేమంగా ఉంటే నా భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు. నాకేదైనా కష్టం కలిగితే నేను కుటుంబాన్ని పోషించలేకపోతే నా భార్య పిల్లలు ఏమవ్వాలి? కాబట్టి క్షేమార్థం, మా తల్లి క్షేమంగా చూడు అని పారాయణ చేద్దాం మనం. అంతేకాని నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి కష్టం నుంచి నన్ను బయటపడేయడం కోసం నేను ఈ పారాయణ చేస్తున్నాను అంటే ఎన్నిసార్లు పారాయణ చేసినా దాంట్లోనే గొప్పతనం ఉంది కనకధారా స్తోత్రంలో. ఇప్పుడు సుమారుగా 600 సార్లు పూర్తయింది ఇప్పటికి. నాకు అది 25వ తారీఖు వరకు నేను పూర్తి చేస్తాను. దీన్ని 900 సార్లు నేను పూర్తి చేయాలి కనకధారా స్తోత్రం అనుకున్నా. 25వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది, చాలా పెద్దది, అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అని చెప్పి. అది మొదలుపెట్టిన నాటికి 900 సార్లు నా కనకధారా స్తోత్రం పారాయణ పూర్తి కావాలని మొదలుపెట్టాను. చేసుకుంటూ వస్తున్నా. ఎందువల్ల పారాయణ చేస్తున్నా? నేను ఒక్కరిని చేయటం వలన మన గురువు గారు మన పీఠం అనుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుపడుతుంది.
ఆ గురుగారు మనందరి గురించి చేస్తున్నారు కదా, ఆ గురుగారు అలానే చేసేటువంటి భాగ్యాన్ని అమ్మవారు కల్పించాలి, ఇటువంటి కొంత కోరుకుంటూ ఉంటారు. ఆ కోరుకున్న ప్రతి ఒక్కరి జీవితం బాగుపడుతుంది. తద్వారా ఆ ప్రోగ్రాం చాలా గట్టిగా మనం చేయగలుగుతాం. కొన్ని వందల మంది జీవితాలు ఇంకా బాగుపడతాయి. అంటే ఒకటి మనం చేస్తున్నాము అంటే అందులో మంచి జరగకపోయినా నష్టం లేదు, కానీ చెడు మాత్రం జరగద్దు. అది జరగకుండా ఉండాలి అంటే నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను ఈ పారాయణ చేస్తున్నాను. ఎవరికి ఎక్కడా కష్టం రాకుండా ఉండి చూడాలి. చూడు, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు ఒక్కడికి కష్టం వస్తే నా కుటుంబం మొత్తం నోటి మీద పడ్డట్టేగా, ఇబ్బంది పడ్డట్టేగా. అలానే నేను ఒక్కడిని సంతోషంగా సంపాదిస్తే నా నుంచి 10 కుటుంబాలు మళ్ళీ బాగుపడతాయి. అది ఎట్లా అండి? నిజమే. నేను రూపాయి గట్టిగా కనుక సంపాదించగలిగితే నా ఇంట్లో నేను రోజు పాలు కొనుక్కోగలుగుతాను. అంటే పాడి బాగానే ఉంటుందిగా, బియ్యం కొనుక్కోగలుగుతా, పంట బాగానే ఉంటుందిగా, పప్పులు ఉప్పులు ఏదో ఒక రకంగా, కరెంటు బిల్లును ఏదో ఒకటి నెల తిరిగేటప్పటికి తక్కువ 10,000 15,000 ఈ పాలు బిల్లునో కరెంటు బిల్లునో ఇంటో అవచ్చాలనో వెళ్తూ ఉంటాయి కదా. అంటే అందరి పుష్కలంగా ఉన్నట్టేగా. అంటే నేను ఒక్కరిని బాగుంటాయి అంటే ఎవరికి వాళ్ళు సుఖంగా ఉంటే జీవితం అందరూ బాగుంటారుగా. ఆ అందరూ బాగుండాలి తల్లి, అందరితో పాటు నేను ఉండాలి అని నువ్వు పారాయణ మొదలుపెట్టు. అంటే క్షేమంకరి తల్లి, క్షేమంగా ఉంచు ఈ జీవితాన్ని అని నువ్వు మొదలుపెట్టే నీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని నాకు కష్టం వచ్చింది కాబట్టే నాకు ఇవాళ డబ్బు విపరీతంగా ఇంట్లో ఉండాలి, నా ఫలితం నేను సంపాదించి నేను చేసేదానికన్నా నాకు ఫలితం తక్కువ వస్తుంది, నాకు ఫలితం ఎక్కువ కావాలి మొదలు పెడితే అక్కడే ఉంటాం మనం. దానివల్ల ఏమవుతుంది, కనకధారా స్తోత్రం వల్ల ఎలాంటి యూజు లేదు అని మనం నిర్ణయించుకుంటాం. మనం ఏ రకంగా చేస్తున్నాం, మనం ఏ రకంగా ప్రతిస్పందన ఉంది అనేటువంటి విషయం అక్కడ మనం అర్థం చేసుకోవట్లేదు కదా. కాబట్టి ఎలా ఉంటుంది. కాబట్టి ఇప్పటికి 600 సార్లు నేను పూర్తి చేశానమ్మా. 25లోపు మిగిలిన 300 సార్లు నేను పూర్తి చేస్తాను. 900 సార్లు నేను కనకధారా స్తోత్రం అనేటువంటిది పారాయణ చేసి 25వ తారీఖు రోజు నాడు 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ తోటి ఆరాధన చేస్తున్నాము. అంటే అది ప్రత్యక్షంగా విన్నవాళ్ళు, పరోక్షంగా విన్నవాళ్ళు, కనిన వాళ్ళు, చూసిన వాళ్ళు, కానీ అందరూ కూడా వారి వారి కుటుంబం ఎంత క్షేమంగా ఉంటుంది అని ఒక్క విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఇది ఇలా ఉంటుంది అని మనం ప్రత్యేకంగా మనం చెప్పవలసిన అవసరం లేదు కదా, అర్థమవుతుంది. అంగం హరేహే అని ఆదిశంకరాచార్య స్వామి వారు ఆ పారాయణ చేయగానే బంగారపు ఉసిరికాయలు పడ్డాయి, బంగారపు ఉసిరికాయలు పడ్డాయి. అక్షర సత్యం అమ్మది. ఆ తర్వాత ఎంతో మంది జీవితాలు ఆ కనకధారా స్తోత్రం మార్చింది. 3.5-4 ఏళ్ల క్రితం శివరాత్రి సమయంలో ఇదే కనకధారా స్తోత్రం మా గురుగారి ద్వారా నేను చేయటం వలన అమోఘంగా ఊహించిన స్థితిలో నేను శివరాత్రి చేశా. 24 గంటల పాటు చేతిలో రూపాయి లేదు, కానీ ఆ శివరాత్రికి సుమారుగా 7 లక్షలు ఖర్చింది. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ఒక 500 మంది కూర్చొని కుర్చీలు పెద్ద మొత్తం అంతా ఒక సెట్టింగ్ లాగా ఉంటుంది. మొత్తం అంతా వేసాము. 24 గంటలు శివుడికి అభిషేకం చేస్తూనే ఉన్నాం. రూపాయి లేకుండా మొదలుపెట్టా. మరి 7 లక్షలు ఇంచుమించు ఖర్చు అయింది. ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వచ్చినాయో తెలియదు. కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా పూర్తయింది. మనం ఎన్నో దాఖలాలు ఉన్నాయి ఇట్లా. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి చేస్తున్నాం. ఇంకో 300 సార్లు 25 లోపల నేను పూర్తి చేస్తాను. ఎందువల్ల చేయాలి? సకల మానవాళి క్షేమంగా ఉంటే మీరు, నేను, వాళ్ళందరూ బాగుంటారు. ఎందుకంటే అమ్మా పొలిటీషియన్స్కి ఓటర్స్ కావాలి, సినిమా వాళ్ళకి ప్రేక్షకులు కావాలి, ఈ ఛానల్స్ వారికి వ్యూవర్షిప్ కావాలి. అందరూ జనాలే కదా. వాళ్ళందరూ బాగుంటేనే కదా సినిమాల టికెట్లు కొన్నా, ఓట్లు వేసేటువంటి వాళ్ళైనా, వ్యూవర్స్ చూడాలన్నా, ఏదైనా దేవాలయాల్లోకి వచ్చి చేసుకోవాలన్నా అందరూ బాగుంటేనే కదా మనందరికీ కూడా జీవితాలు బాగుండేది. కాబట్టి లోక సంరక్షణ, లోకక్షేమం కలిగినమ్మ నీకు నమస్కారం చేస్తున్నాను. అందరినీ క్షేమంగా చూడు, అందులో నన్ను కూడా ఉంచని పారాయణ మొదలు పెట్టండి. చక్కగా క్షేమంగా ఉంటాం. గురుగారు, కనకధార స్తోత్రాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.